బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డాన్స్ మాస్టర్ పండుకి యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలతో ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ హైవే పైన లొడగల వానిపాలెంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రెండు వాహనాలను ఢీకొచ్చిన బొలెరో కోళ్ళ వ్యాన్ పండు రెండు కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు అలాగే అతి వేగమే ప్రమాదానికి కారణం అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. 3 వెహికల్స్ ప్రస్తుతానికి వాటికి సంబంధించి వాటిని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఆ కారు ఎంతగా ధ్వంసం అయిపోయిందో. అలాగే ఆ వెహికల్స్లో ఉన్న వ్యక్తులందరూ కూడా కింద కూర్చున్న ఆ విజువల్స్ని చూస్తున్నాం. కోళ్ళకి సంబంధించిన ఒక కోళ్ళని సరఫరా చేసే ఆ వ్యాన్ అని చెప్పొచ్చు. ఆ వ్యాన్ ఈ ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో మనం చూడొచ్చు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. తనతో పాటు ఉన్న వ్యక్తులు ఒక ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ లాగా కనిపిస్తుంది. అది ఆ వెహికల్కి సంబంధించి మనం చూస్తే పూర్తిగా ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత మరి మొత్తానికైతే ఆ ఫ్రంట్ సీట్లోనే పండు డ్యాన్స్ మాస్టర్ పండు ఫ్రంట్ ముందు సీట్లోనే కూర్చున్నట్టు తెలుస్తుంది. తన ట్రూప్తో పాటు మనం విజువల్స్లో చూస్తున్నాము. తను ఒక్కడే కాదు, తనతో పాటు తన డ్యాన్స్ ట్రూప్ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. వారందరూ కూడా మరి ఒక స్థానికంగా ఉన్న ఒక టెంపుల్లో అమ్మవారి ఉత్సవం తగరపు వలస అనే ఒక ప్రాంతంలో అక్కడ అమ్మవారి ఉత్సవంలో అంటే ఒక లోకల్ టెంపుల్ ఫెస్టివల్లో వీరందరూ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. పండు మాస్టర్తో పాటు ఆ డ్యాన్స్ ట్రూప్ అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా పర్ఫామ్ చేసి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే రిటర్న్లో వచ్చే సమయంలో పండు టీంకి సంబంధించిన ఒక వ్యక్తి సడన్గా తనకి కొంత అస్వస్థత అనిపించినట్టు అంటే తనకి కొంత సిక్కున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా కార్ని కొంత పక్కకు తీసుకోవాలని కార్ని పక్కకు తీసుకొని ఆ వెహికల్ని రోడ్డు పక్కన ఆపిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుందంట. సో చూడండి, ఆ డ్యాన్స్ ట్రూప్లో ఉన్న ఒక వ్యక్తికి కొంత హెల్త్ పాడవడంతో ఆ వెహికల్ని పక్కకు తీసుకున్నారు. పక్కన ఆపిన తర్వాత ఈ కారు ఈ వెనకాల మనకు కనిపిస్తున్న ఈ కోళ్ళ బొలెరో వ్యాన్ అని చెప్పొచ్చు. ఒక రకంగా కోళ్ళకు సంబంధించిన ఆ సరఫరాది మరి రోడ్డుకి కార్నర్లో ఆపినా కూడా దాన్నే వెళ్ళి మరి ఢీకొంది. నిద్ర మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోలీసులు ప్రాథమిక విచారణలు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మరి కాసేపట్లో మా ప్రతినిధి అందుబాటులోకి వస్తారు. సో ఒక్కసారి మనం చూస్తే డ్యాన్స్ మాస్టర్ పండు గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. తను ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్ డి అనే ఒక రియాలిటీ షోలో తను పార్టిసిపేట్ చేశారు. ఒక కామెడీ కొరియోగ్రాఫర్, కామెడీ డాన్సర్గా ఎన్నో షోస్లో పాల్గొన్నాడు. దాని తర్వాత బయట ఎక్కువ శాతం సోషల్ మీడియాలో అలాగే ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటాడు. ఒకసారి డాన్స్ మాస్టర్ పండు గతంలో ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు అవి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరింత వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఈ ఘటనకు సంబంధించి ముఖ్య కారణాలు ఏంటి అసలు? దీనికి సంబంధించి ఒక రకంగా అర్ధరాత్రి అంటే రాత్రి వేళ జరగడం, అలాగే ఒకసారిగా వాహనాలు హైవే మీదుగా పెద్ద సంఖ్యలో వెళ్ళడం నేపథ్యాన ఈ ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తు కూడా దీనికి ఒక కారణంగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా శివార్లోని తగరపువలస ప్రాంతంలో నిన్న రాత్రి ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ తిరిగి వస్తున్న దశలో వీరంతా కూడా ఈ రకంగా ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. డాన్స్ మాస్టర్ పండుతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. వారు మొత్తం కలిపి ఈ ప్రమాదంలో 3 గాయాలు పాలైన పరిస్థితుంది. డాన్సర్ మాస్టర్ పండుగ మాత్రం 2 కాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మెడికవర్ అంటే విశాఖలోని హనుమంతవాక ప్రాంతంలో ఉన్న మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఇది విశాఖ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో లొడగల వానిపాలెం అనే హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం అంటే సడన్గా 11 గంటల వరకు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది. ఆ తగరపువలస నుంచి వారు తిరిగి ప్రయాణం చేస్తున్నారు.
ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో బొలెరో వాహనం ఒకసారిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని, అంటే ఒక కోళ్లతో లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఒకసారిగా ఈ బొలెరో వాహనంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 8 మంది ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది అదుపు తప్పి అంటే వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా అదుపు తప్పి పక్కనకి ఒరిగిపోవడంతో వీరందరూ కూడా గాయపడ్డారు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి లేనప్పుడు కూడా ఈ డాన్స్ మాస్టర్ కి కొంత 2 కాళ్ళకి మాత్రం తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి సర్జరీ చేసే క్రమంలో కూడా అతనికి మెడికవర్ ఆసుపత్రి, అంటే విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా ఈ ఘటన నేపథ్యాన ప్రధానంగా ఈ ఇటీవల చూసుకుంటే ఆనందపురం, అంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఆనందపురం, అట్లాగే తగరపల్లి ఈ ప్రాంతం రాత్రి వేళ కాకుండా పగటి వేళ కూడా చాలా వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ దశలో అక్కడ విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల ప్రతి వారంలో ఒక రోజైనా ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజు రాత్రి కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అయ్యి చాలా మంది చనిపోవడం అట్లాంటి అంశాలు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో ఆ ప్రాంతంలో